తృణమూల్ కాంగ్రెస్ నాయకుల పాపాలు పండాయి. దీంతో సదరు టీఎంసీ నాయకులపై సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు కొన్నిసార్లు కోడిగుడ్లతో దాడులు చేస్తున్నారు. కాగా తాజాగా ఉజ్వల్ బిశ్వాస్ అనే మాజీ మంత్రి నివాసంలోకి జనం చొరబడ్డారు. ఆయనపై కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారు. అలాగే టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఇలాంటి సత్కారమే జరిగింది. మొత్తం మీద కొంతకాలంగా అణిచిపెట్టుకున్న ఆగ్రహం దాడుల రూపంలో బెంగాల్ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ వర్తమాన రాజకీయాలను రెండుగా విభజించవచ్చు. అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక రకం రాజకీయాలు నడిచాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరో రకం రాజకీయాలు నడుస్తున్నాయి. మొత్తంగా మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ లో అత్యంత వేగంగా పరిణామాలు సంభవిస్తున్నాయి. మమతాకు భయపడి నిన్న మొన్నటి వరకు పార్టీలోని ప్రముఖ నేతల నుండి సామాన్య కార్యకర్తల వరకు అందరూ ఆహా ఓహో అన్నారు. కాగా ఎన్నికల్లో టీఎంసీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో టీఎంసీ కార్యకర్తలకే కాదు సామాన్య ప్రజలకు కూడా మమతా బెనర్జీ భయం తొలగింది. దీంతో మమతా వర్గం నాయకులపై సామాన్య ప్రజలు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఉజ్వల్ బిశ్వాస్ తృణమూల్ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు. అంతేకాదు మమతా బెనర్జీ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఘనుడు సదరు ఉజ్వల్ బిశ్వాస్. కాగా నిన్న మొన్నటి వరకు ఉజ్వల్ బిశ్వాస్ ఆడిందే ఆట పాడిందే పాటగా ఉండేది. అంతేకాదు తన పరిధిలో ఆయన తన మాటను వేదంలా చలామణి అయ్యేలా చూసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు ఆయనంటే చాలా భయం ఉండేది. అందుకు కారణం మమతా బెనర్జీతో ఆయనకున్న సాన్నిహిత్యమే. అయితే ఇటీవల ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోయిన తర్వాత ఉజ్వల్ బిశ్వాస్ పరిస్థితి మారిపోయింది. ఆయనను పట్టించుకునేవారే కరువయ్యారు. అంతేకాదు అధికారంలో ఉండగా ఉజ్వల్ బిశ్వాస్ ఎలా రెచ్చిపోయారో జనం మర్చిపోలేదు. తాజాగా ఉజ్వల్ బిశ్వాస్ నివాసంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఆయన ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా చొరబడి ఆయనపై కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారు. అంతేకాదు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సామాన్యుల డబ్బులు దోచుకున్నారు అంటూ ఆయన ముఖం మీదే తీవ్రంగా దూషిస్తూ దాడికి తెగబడ్డారు. ఇక ఈ తరహా దాడులు కేవలం ఉజ్వల్ బిశ్వాస్తోనే ఆగలేదు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సైతం ఇలాంటి కోడిగుడ్ల దాడులను ఎదుర్కొన్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారకుడు అభిషేక్ బెనర్జీయే అంటున్నారు సామాన్య ప్రజలు. దీంతో సామాన్య ప్రజల్లో ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. కోడిగుడ్లతో దాడి చేసి అభిషేక్ బెనర్జీపై తమ కసి తీర్చుకున్నారు సామాన్య ప్రజలు. కాగా కోల్కతా నగరం నడిబొడ్డున ఉండే ఇక అభిషేక్ బెనర్జీ భవంతి చూస్తే ఎవ్వరికైనా ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒకప్పుడు చాలీ చాలని ఆదాయంతో బతుకుబండి నడిపిన అభిషేక్ బెనర్జీ ఇంద్రభవనాన్ని తలపించే భవంతి ఎలా నిర్మించారంటూ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే మేనత్త మమతా బెనర్జీ 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండటం అభిషేక్ బెనర్జీకి కలిసి వచ్చింది. మమతా బెనర్జీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్ల రూపాయల మేరకు అవినీతి అభిషేక్ బెనర్జీ పాల్పడ్డారంటూ ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తాయి. అలాగే మరో టీఎంసీ ఎంపీ పైన కూడా దాడి జరిగింది. సదరు ఎంపీ ఇప్పటికీ మమతా బెనర్జీ శిబిరంలోనే ఉన్నారు. అయితే వీటిని కేవలం దాడుల కింద చూడడం సరికాదంటున్నారు సామాజిక శాస్త్రవేత్తలు. గత కొన్ని సంవత్సరాలుగా మమతా బెనర్జీ పాలనపై తమలో పేరుకుపోయిన ఆగ్రహాన్ని ఇలా దాడుల రూపంలో సామాన్య ప్రజలు చూపెడుతున్నారంటూ వీరు విశ్లేషిస్తున్నారు. అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రతిపక్ష నేతలపై ఈ స్థాయిలో వ్యక్తిగత దాడులు, దౌర్జన్యాలు జరగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలు పెట్టు అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలా వాదన చేసేవారు ఒక కీలక విషయం మర్చిపోతున్నారు. దాడులకు గురవుతున్న వారు ఎవరు సామాన్యులు కాదు. అంతేకాదు మమతా హయాంలో అధికారంలో ఉన్న ప్రతి నేత మీద కూడా దాడులు జరగడం లేదు. కేవలం కొంతమంది టీఎంసీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయి. అంటే సదరు నాయకులు గతంలో మమతా బెనర్జీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ రేంజ్లో అధికారం చెలాయించారో కూడా అర్థం చేసుకోవచ్చు. దీంతో గతంలో వీరి అధికారానికి భయపడ్డ ప్రజలు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తృణమూల్ కాంగ్రెస్ నాయకుల పాపాలు పండాయంటున్నారు బెంగాల్ ప్రజలు.